పిజ్జాని 3 సార్లు తిన్నాను. అందులో 2 సార్లు పిజ్జా హట్ లోనే తిన్నాను. నేను పిజ్జా తిని 6 నెలల కంటే ఎక్కువే అయిపోయింది. నేను మా పిల్లలు కేఎఫ్సీకి తీసుకుని వెళ్ళమని మా బావకి అడిగితే పిజ్జా హట్ లో ఏవో కూపన్లు ఉన్నాయని పిజ్జా హట్ కి తీసుకొని వచ్చారు. పిజ్జా హట్ కు వచ్చి ఫస్ట్ పిజ్జా ఆర్డర్ చేయకుండా బేక్డ్ చికెన్ వింగ్స్, వైట్ సాస్ పాస్తా, అలాగే వెజ్జీ గార్లిక్ బ్రెడ్ అంట ఆర్డర్ చేశాము. వైట్ సాస్ పాస్తా టేస్ట్ నాకు పెద్దగా నచ్చలేదు. బేక్డ్ చికెన్ వింగ్స్, వెజ్జీ గార్లిక్ బ్రెడ్ టేస్ట్ అయితే బాగున్నాయి. పిజ్జా హట్ కు వచ్చి పిజ్జా ఆర్డర్ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఒక చిన్న వెజ్జీ ఫీస్ట్ పిజ్జా ఆర్డర్ చేశాము. మా బావకి వైట్ సాస్ పాస్తా బాగా నచ్చిందంట, తిన్నారు. ఇంకా పిజ్జాని నువ్వు ఎక్కువ తిన్నావు నేను తక్కువ తిన్నాను అనుకోకుండా నలుగురికి 4 ముక్కలు సమానంగా కట్ చేసి ఇచ్చేసారు. మనసు ఒక ముక్క తిన్నాము. నేను ఇప్పటి వరకు తిన్న 3 పిజ్జాలు కూడా 3 డిఫరెంట్ పిజ్జాలు. ఒకటి కాకపోతే ఒకటైనా నచ్చుతుందేమో అని డిఫరెంట్ ట్రై చేస్తున్నాము. నాకైతే పెద్దగా ఏమీ నచ్చట్లేదు. లాస్ట్ లో చాకో వాల్కనో ఆర్డర్ చేశాము. మొత్తం బిల్లు 1100 అయింది. 1000 రూపాయలు కూపన్ పోగా 100 రూపాయలు కట్టి కూపన్ కి న్యాయం చేశాము. బాయ్ బాయ్.